అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు ఉన్నటువంటి ప్లేలిస్ట్‌ని చూస్తున్నారు. అట్లానే గ్రామాలకు సంబంధించిన అంశాలు కూడా ప్రతీదీ కూడా ఉన్నాయి. కూలంకషంగా చాలా వివరంగా ఉన్నాయి. మీరు కేవలం గంట, 2 గంటల్లో టోటల్ సిలబస్ అనేది కంప్లీట్ చేసే విధంగా ఈ వీడియోస్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియోలో మనం వచ్చేసి 'ద ఓల్డ్ టైగర్ అండ్ ద ట్రావెలర్' హితోపదేశం నుంచి ఉన్నటువంటి ఈ కథ గురించి తెలుసుకుందాం. దీనికి సంబంధించిన నోట్స్ అన్నమాట ఇది. మనకు ఆల్రెడీ ఈ కథ చాలా చిన్నప్పుడే మూడో తరగతో, నాలుగో తరగతో ఉన్నప్పుడు వినే ఉంటాం. ఒక పులి ఉంటుంది. దానికి వయసు అయిపోతుంది. గోళ్ళు పోయి ఉంటాయి. పళ్ళు ఊడిపోయి ఉంటాయి. అది ఎట్లారా నాకు భోజనం అని అనుకుంటున్న టైంలో దానికొక ఆలోచన వస్తుంది. సర్వైవల్ అనమాట. అంటే తనకు తాను కాపాడుకునేటటువంటి పరిస్థితులకు ఓ పన్నాగం పన్నుతుంది. అదేంటంటే తాను చంపినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ఒక కంకణం. ఆ కంకణం బంగారు కంకణం. ఆ బంగారు కంకణాన్ని ఎరగా వేసి మనుషుల్ని వేటాడుతుంది ఈ యొక్క పులి. ద ఓల్డ్ టైగర్ అండ్ ద ట్రావెలర్. ట్రావెలర్ అంటే ప్రయాణికుడు. ఇదొచ్చేసి ఏందంటే 'హితోపదేశ' అనేటటువంటి పుస్తకంలో నుంచి 'ద ఓల్డ్ టైగర్ అండ్ ద ట్రావెలర్‌ని' తీసుకోవడం అయితే జరిగింది. 'హితోపదేశ' ఈజ్ అన్ యాన్షియంట్ ఇండియన్ బుక్ ఆఫ్ స్టోరీస్. ఇదేందంటే చాలా పురాతన కాలం నుంచి ఉన్నటువంటి పుస్తకం. యాన్షియంట్ బుక్ ఆఫ్ స్టోరీస్ అన్నమాట. అంటే చాలా ప్రాచీనంగా ఎప్పుడో ఆసువుగా చెప్పుకుంటూ వస్తున్న కథలు ఇవి. ఇట్ ఈస్ రిటెన్ ఇన్ సాంస్క్రిట్. ఇవి యాక్చువల్‌గా సంస్కృతంలో ఉంటాయి. ఇట్ టీచెస్ గుడ్ బిహేవియర్, ఫ్రెండ్‌షిప్ అండ్ వైస్ లివింగ్. ఇదేందంటే మంచి ప్రవర్తన, స్నేహం అండ్ చాలా తెలివిగా నడుచుకునేటటువంటి తీరు ఏదైతే ఉందో ప్రవర్తన అవి నేర్పిస్తుందన్నమాట ఈ హితోపదేశ. హితోపదేశ అంటే హితము, మంచి, ఉపదేశం, మంచి చెప్పేటటువంటి పుస్తకం అన్నమాట. ఇట్ టీచెస్ త్రూ యానిమల్ అండ్ హ్యూమన్ స్టోరీస్ విత్ క్లియర్ మోరల్స్. ఇక్కడ ఏందంటే నీతి వాక్యాలు చెప్పబడతాయి. యానిమల్ అండ్ హ్యూమన్ స్టోరీస్ ఉంటాయి. ఇందులో ఏందంటే జంతువులు కూడా మాట్లాడతాయి అన్నమాట. పంచతంత్ర కథలు మనం వినే ఉంటాం. ఆ విధంగా ఉంటాయి. ఇన్ ది స్టోరీ ఫ్రమ్ హితోపదేశ ఏ ట్రావెలర్ వాక్స్ త్రూ ఏ ఫారెస్ట్. ఈ హితోపదేశలో ఉన్నటువంటి ఈ కథలో ఒక ట్రావెలర్ ఏం చేస్తాడంటే ఇతను అడవి గుండా వెళ్తూ ఉంటాడు. హీ సీస్ అన్ ఓల్డ్ టైగర్ సిట్టింగ్ నియర్ ఏ పాండ్. అయితే నీళ్లు తాగాలి కాబట్టి జనరల్‌గా ఎక్కడెక్కడ ఉన్నాయో సరస్సులు వెతుక్కుంటూ చిన్న చిన్న చెరువులు వెతుక్కుంటూ వెళ్తాడనమాట. అక్కడే ఒక పులి దా అక్కడే ఉండి యాక్చువల్‌గా ఎందుకుంటుంది? అక్కడే గదా! పులి మరి వేటాడడానికి జంతువులు నీళ్లు తాగడానికి వస్తాయి. అక్కడ సులభం గాబట్టి అక్కడ మాటేసుకొని కూర్చుంది. ద టైగర్ ఆఫర్స్ ఏ గోల్డెన్ బ్రాస్లెట్ టు హిమ్. ఓ సద్బ్రాహ్మణుడొచ్చాడు. నేను ఈ కంకణం ఏదైతే ఉందో బంగారపుది అది మీకు సమర్పించుకోవాలనుకుంటున్నాను అనేసి అంటుంది. హీ క్లెయిమ్స్ థట్ హీ హాస్ చేంజ్డ్ అండ్ బికమ్ కైండ్. తానేమని జెప్తుంది అంటే నేను మారిపోయాను. అసలు నేను ఏమంటే ఇంతకాలం చాలా క్రూరత్వంతో జీవించాను. నేను చాలా పయస్. నేను సాధువునైపోయాను. నేను కాబట్టి దయచేసి నన్ను నమ్ము. ఇది ఇవ్వాలనుకుంటున్నాను. నీకోసం బంగారపు కంకణం ఇవ్వాలనుకుంటున్నాను. నేను చాలా మారిపోయాను. దయ కలిగిన జీవిగా మారిపోయాను. నేను గడ్డి తిని బతుకుతున్నాను అనేసి చెప్తుంది. మెనీ పీపుల్ అవాయిడ్ హిమ్. చాలామంది మనుషులు దాని దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు తెలియగల వాళ్ళు కాబట్టి. ఆశబోతులు కాదు కాబట్టి. బట్ ద ట్రావెలర్ బికమ్స్ గ్రీడీ. కానీ ఈ ప్రయాణికుడు ఎవరైతే ఉన్నాడో ఆశబోతుతనంతో ఉంటాడు. హీ బిలీవ్స్ ఇన్ ద టైగర్ స్వీట్ వర్డ్స్. ఏదైతే పులి చెప్తుందో ఆ తీయటి మాటల వలలో పడిపోయాడు. ద టైగర్ ఆస్క్స్ హిమ్ టు స్టెప్ ఇంటు ద పాండ్ టు బేర్ బిఫోర్ టేకింగ్ ద గిఫ్ట్. నువ్వు ఈ బహుమతి తీసుకోవాలి అంటే ముందు నువ్వు స్నానం చేయాలి. పవిత్రంగా ఉండాలి. ఇది పవిత్రపు కంకణం. నువ్వు పవిత్రంగా ఉండి స్నానం చేసి బయటికి వస్తే నేను నీకు ఇది హ్యాండ్ ఓవర్ చేస్తా. వెన్ ద ట్రావెలర్ ఎంటర్స్ హీ గెట్స్ స్టక్ ఇన్ ద మడ్. ఎప్పుడైతే ఆ సరస్సులో దిగుతాడో వెంటనే ఊబిలాగుంటుంది. దాంట్లో ఇరుక్కుపోతాడు. ద టైగర్ ప్రిటెండ్స్ టు హెల్ప్.
ఇక పులి ఏం చేస్తుంది అంటే సాయం చేస్తున్నట్టుగా వస్తుంది. బట్ కమ్స్ క్లోజ్ ఎనఫ్ టు అటాక్. కానీ ఎంతలా అంటే చాలా దగ్గరికెళ్ళిపోతుంది. ఇంకా అటాక్ చేసి అంత దగ్గరగా అనమాట. ఫైనల్లీ ద టైగర్ కిల్స్ ద ట్రావెలర్. ఇంక వాడు ఎటూ పోలేడు అని అనుకున్న సమయంలో ఏం చేస్తుందంటే గొంతు కొరికేసి చంపేస్తుంది. ద స్టోరీ షోస్ హౌ పీపుల్ కెన్ యూజ్ లైస్ అండ్ జెంటిల్ వర్డ్స్ టు ఫూల్ అదర్స్. ఈ కథ ఏం చెప్తుంది అంటే ఏ విధంగా కొంతమంది చాలామంది ఎలా బురిడీ కొట్టిస్తుంటారు, ఎలా మనల్ని ఫూల్స్ చేస్తూ ఉంటారు అనేది ఈ కథ ద్వారా హితోపదేశం మనుష్యులకి తాను ఆ పుస్తకాన్ని చదివే మనుషులకి ఆ నీతి కథని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. డు నాట్ ట్రస్ట్ స్ట్రేంజర్స్ బ్లైండ్లీ. ఎవరైతే స్ట్రేంజర్స్ ఉన్నారో వాళ్ళని గుడ్డిగా నమ్మొద్దు. ఎవరైతే స్ట్రేంజర్స్ అనామకులు తెలియని వాళ్ళు వాళ్ళని ఏమాత్రం కూడా నమ్మొద్దు. గ్రీడ్ కెన్ మేక్ అస్ ఇగ్నోర్ డేంజర్. ఆశబోతన ఏం చేస్తుంది అంటే మనల్ని అపాయాన్ని విస్మరించేటట్లు చేస్తుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ కంకణం పులికి ఎలా వచ్చింది అన్న విషయాన్ని ఈ వ్యక్తి అస్సలు గమనించలే. ఈ ట్రావెలర్, ఈ ప్రయాణికుడు అసలు అతను దాని దగ్గరికి ఎలా వచ్చింది ఆ కంకణం, ఎందుకు వచ్చింది అంటే ఒక వ్యక్తిని చంపేసింది ఆ వ్యక్తిది కంకణం. ఆ కంకణం ఎరగా చూపించి మిగతా వాళ్ళని వల్ల వేసుకుంటుంది, తింటుంది. ఆ విషయాన్ని కేవలం అతని దగ్గరకు వచ్చేసరికి బంగారం ఎందుకు ఇవ్వాలనుకుంటుంది. ఇవన్నీ తెలియక కాదు, ఆ బంగారాన్ని చూసి ఆ మోజులో వ్యామోహంలో పడిపోయాడు. థింక్ కేర్ఫుల్లీ బిఫోర్ యూ మేక్ డెసిషన్స్. ఎప్పుడైనా ఏదైనా నిర్ణయాలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. అండ్ జడ్జ్ పీపుల్ బై దేర్ యాక్షన్స్ నాట్ బై దేర్ వర్డ్స్. మనం ఏవైతే ఈ మనుషులు ఉన్నారో వాళ్ళని వాళ్ళ యొక్క క్రియల మూలంగా జడ్జి చేయాలి. అంతే తప్ప కేవలం ఏదో పదాలు చెప్పారు చక్కగా ఏందంటే తేనె మాటలు పలికారు అనేసి వాళ్ళ మాటలు ఏమాత్రం నమ్మకూడదు. వాళ్ళ క్రియలనే మనం నమ్మాలి. పాత క్రియలు ఎలా ఉన్నాయి, ఏం చేసేవాళ్ళు, అది ఎప్పుడైనా బయటికి రావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, మోసపోకూడదు అనే విషయాన్ని హితోపదేశం ఈ ద ఓల్డ్ టైగర్ అండ్ ట్రావెలర్ కథ ద్వారా మనకు మంచి మాటలని తెలియజేస్తుంది. ఈ విధంగానే మిగతా కావాలి అనుకుంటే నీకు ఇక్కడ ప్లేలిస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ సానెట్ 30, సోక్రటీస్ కానివ్వండి, టెన్సెస్, స్కిమ్మింగ్, స్కానింగ్, ఫొనెటిక్స్, ఓవెల్ సౌండ్స్, కాన్సోనెంట్ సౌండ్స్. వేరే యూనివర్సిటీ పేరు ఉందని అనుకోవద్దు. ఏంటంటే యాక్చువల్గా అదే గ్రామర్ అనేది సేమ్, రూల్స్ అనేవి సేమ్, వెర్ ఫార్మ్స్ ఉన్నాయి సేమ్, పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ సేమ్. ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ కూడా చక్కగా ఉపయోగపడతాయి ప్రతిదీ కూడా. కాబట్టి నోట్ మేకింగ్, దిప్తాంగ్స్, మోనోఫ్తాంగ్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రతిదీ కూడా మనవి ఉపయోగపడతాయి. కాబట్టి దయచేసి గమనించండి. ఈ డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.